అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం. కేటీఆర్ మీద పెట్టిన కేసులపై సభలో చర్చించాలని ఎమ్మెల్సీ కవిత నిరసన. జైలు నుండి విడుదలైన లగచర్ల రైతులు. ఎస్సీ వర్గీకరణపై వరంగల్లో అభిప్రాయ సేకరణ. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. ముట్టడి చేపట్టిన మాల సంఘాల నేతలు పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. వర్గీకరణకు మద్దతు ఇస్తే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని మాల సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ జనగామ జిల్లా మాల మహానాడు సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ని అవమానపరిచిన అమిత్ షా తన పదవి రాజీనామా చేయాలని మాల మహానాడు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బూరుగుల సోమయ్య, బత్తుల వెంకన్న ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జైలులో 35 రోజులుగా రిమాండ్లో ఉన్న 17 మంది లగచర్ల రైతులు విడుదల అయ్యారు. జైలు బయట తమ భూములను కాపాడుకుంటాం అంటూ నినాదాలు చేశారు. జైలు నుండి బయటకు వచ్చిన రైతులు తమ కుటుంబ సభ్యులను చూసి కంటతడి పెట్టారు. ప్రాథమిక మత్స్యకార జిల్లా సహకార సంఘాల ఎన్నికలు 4 వారాల్లో నిర్వహించాలని వనపర్తి జిల్లా మత్స్యకార సహకార సంఘ అధ్యక్షులు పుట్టా బాలరాజు డిమాండ్ చేశారు. హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడం జరిగిందని ప్రభుత్వం స్పందించి ఎన్నికలు నిర్వహించాలన్నారు. మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చెరువులు కుంటలు 70% చెరువులు కుంటలు అన్ని తెగిపోయి మొత్తం కూడా 200 కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగింది. వాటికి నష్టపరిహారం ఇవ్వాలి. మేల్పడినట్టు రచగారు నేటి ప్రభుత్వం కూడా గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ మంచి అవకాశాలు ఇస్తుంది. మత్స్యకారులకు ఆర్థికంగా బలోపేతమవుతారు అన్న సందర్భం అందరూ ఆశా వ్యక్తంగా చేస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే గత ప్రభుత్వం 85 కోట్ల చేపల పిల్లలు 90 కోట్ల బడ్జెట్తో నిధులు కేటాయించి చేపల కేంద్రం పెంచినట్లయితే నేటి ప్రభుత్వం దాన్ని 50% చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన 50%లో కూడా మళ్ళీ 50% సీడ్ సాగింగ్ చేసి గవర్నమెంట్ దగ్గర బిల్లు లేదని చెప్పేసి క్లోజ్ చేయడం జరిగింది. తద్వారా మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర నష్టంలో ఉన్నాయి. మరి ఒకవేళ ఆ రోజే చెప్పిన కమిషనర్ ద్వారా చేప పిల్లలు స్టాక్ చేయలేని పరిస్థితి ఏదైనా ఉంటే మత్స్య సొసైటీలకు నేరుగా అమౌంట్ రిలీజ్ చేయండి, వాళ్ళ తోచిన విధంగా నాణ్యమైన చేప పిల్లలు తెచ్చుకుంటారని చెప్పేసి కూడా కమిషనర్ ద్వారా లెటర్ పెట్టాము. మరి వారి కమిషనర్ గారు చెప్పారు, కొత్త ప్రభుత్వం కొత్తగా మేము వచ్చినాం, ఇప్పటికైతే ఈ రూల్స్ పాటించడం కుదరదు, వచ్చేసారి మీరు చెప్పిన సూచనలు మంచిగా ఉన్నాయి, గవర్నమెంట్ తీసుకెళ్తామని చెప్పేసి కూడా వారి సానుకూలంగా స్పందించారు. కేటీఆర్ మీద పెట్టిన అక్రమ కేసుపై సభలో చర్చించాలంటూ డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత నిరసన వ్యక్తం చేశారు. శాసన మండలిలో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లేకార్డ్స్ పట్టుకొని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హన్మకొండ పట్టణంలో గల కలెక్టర్ కార్యాలయానికి వర్గీకరణ అంశం మీద అభిప్రాయాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య తీర్మాన కమిటీ చైర్మన్ జస్టిస్ అఖ్తర్ సమీం వివిధ కులాల సంఘాల నుండి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. కలెక్టర్ కార్యాలయానికి భారీగా అధిక సంఖ్యలో వచ్చిన వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. నాకు ఎంత స్ఫూర్తి వస్తుంది. రియలీ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ సో ఫార్ బై అవర్ డియర్ స్టూడెంట్స్. As we can see that we are in the middle of hills and this location Palwancha, I thank our honorable CM sir, honorable deputy CM sir, ade vidhanga our honorable ministers and respected secretary ma'am Algu Rashini ma'am for giving this opportunity to have this sports meet at Palwancha. I want that each and every student, like the fast flowing Kinnarsani river and like the strong and mighty hills of our district, they should be very strong and they should fight for the best positions. But end of the day we should be all one as sports people. మీరందరూ ఖచ్చితంగా ఏదైనా పోటీ మీరు చేస్తున్నారు గేమ్స్ లో, అది ఫీల్డ్ మధ్యనే వదిలేసి సాయంత్రం అయితే వీఆర్ ఆల్ వన్ సొసైటీ, వన్ స్టేట్. కాబట్టి ఎంజాయ్ కల్చరల్లీ. ఇంత బాగా మన దమ్మపేట్ టీం జుంబా చేశారు, ఇంత మంచి యోగా చూపించారు. సో సాయంత్రానికి కూడా కల్చరల్ యాక్టివిటీస్ లో అందరూ పార్టిసిపేట్ చేయండి. అండ్ ఐ హోప్ దట్ యూ విల్ నాట్ ఫేస్ ఎనీ ఇంజురీస్. దయచేసి పిల్లలందరూ బీ కేర్ఫుల్ వైల్ ప్లేయింగ్. అండ్ దిస్ ఈస్ అ గుడ్ ఒకేజన్ ఫర్ PDPETs also to come together. Hundreds of PDPETs have come here. First of all, I would like to thank all our PDPETs. వాళ్ళు చేసిన కృషి అయితే జనరల్ గా కనపడదు, కానీ ఇది స్పోర్ట్స్ మీట్ లో కనపడుతుంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నాకు సబ్జెక్ట్ టీచర్స్ అయితే నా స్కూల్లో కూడా చాలా మంది గుర్తున్నారు, కానీ PDPETs అయితే ఖచ్చితంగా గుర్తున్నారు. ఎందుకంటే నాకు స్పోర్ట్స్ అంతా నచ్చేది. ఖచ్చితంగా మీ గైడెన్స్ లో ఇంకా మన పిల్లలు ఈ స్పోర్ట్స్ మీట్ లో మంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అయితే అచీవ్మెంట్ చేస్తారు. ఇది అయినాక కూడా వాళ్ళకి మీరు డ్రీమ్స్ వాళ్ళు నింపండి. దట్ ఎస్ యూ కెన్ బికమ్ అ బెటర్ పర్సనాలిటీ, బెటర్ యూ విల్ బిల్డ్ క్యారెక్టర్ త్రూ స్పోర్ట్స్. అది మెయిన్ సందేశం PDPETs ద్వారా ఈ పిల్లలకి పోతుందని కోరుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ అబ్బాయి అమ్మాయి అందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇక్కడైతే అబ్బాయిలదే స్పోర్ట్స్ మీట్ ఉంది, బట్ ఈవెన్ దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ బాయ్ షుడ్ ఫైట్ ఫర్ ద బెస్ట్ అమంగ్ దెమ్. అండ్ ఐ హోప్ దాట్ అందరు స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్ తోనే పోటీ చేసుకొని ఈ పాల్వంచాలో జరిగిన ఈ స్పోర్ట్స్ మీట్ మళ్ళీ ఇంకా ఎప్పుడో అవకాశం వస్తుందో దే షుడ్ ఆల్ రిమెంబర్ ఫర్ లైఫ్ దట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తుకారాం గేట్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షా చిత్రపటాలను దగ్ధం చేశారు. Please like, share and subscribe Sneha TV.